ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఇలా. సో నేను చచ్చిపోయేటంలో ఇంటికి రాసిస్తాను అనమాట గిఫ్ట్. మళ్ళీ ఎట్లా సో చలో మన ఫస్ట్ రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్, నా బెడ్రూమ్ ఇది. ఇది మేము వేయించినాం పైసలు పెట్టి, అర్థమైందా? మేము ఇప్పుడు వచ్చి బాధ చేస్తుంది. ఇచ్చిన 50 రూపాయలు పెట్రోల్ కి పిలిపించి పని చేస్తున్నాం. కానీ నేను వచ్చింది ఏమనుకో, పైసలు నువ్వు పెట్రోల్ పంపించా, నీ కోసం వచ్చిన, మన ఇల్లు కోసం వచ్చిన. వాచ్మెన్ అనమాట. దీనిలో ఒకవేళ లిఫ్ట్ అయిపోయినా ఏడిపోతావు పో పో. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే చలి పెడుతుంది కానీ వాన పడుతుందని చెప్పి నేను రెయిన్ కోట్ అయితే వేసుకున్నా. సో చలో ఈరోజు వీడియో వచ్చేసి మన ఒక ఇల్లు ఉందన్నమాట. సో దానికి మొత్తం జర మనం డెకరేట్ చేద్దామని చూస్తున్నాము. సో ముందు పాతగా చూసుకుంటే అయితే మొత్తం పొక్కలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఇలా. సో నేను చచ్చిపోయేటంలో ఇంటికి రాసిస్తాను అనమాట గిఫ్ట్. మళ్ళీ ఎట్లా సో ముందైతే ఇల్లు చూసుకున్నట్టయితే అంటే లైక్ మొత్తం ఇది మాదే ఇల్లు, కాకపోతే ఒక 15 years ఓల్డ్ అనమాట. మొత్తం ఎట్లుంటుంది తెలిసి పాత ఇల్లు అన్నప్పుడు మొత్తం బొక్కలు గిక్కలు అన్ని ఉన్నాయి. సో అట్లా బొక్కలు చిన్నగా ఇంకా హోల్స్ ఉన్నాయి. ఇగో వీళ్ళంతా డబల్ మీనింగ్ వాళ్ళు వీళ్ళు అట్లనే అర్థం చేసుకుంటారు కానీ. సో కొద్దిగా దానికి రినోవేషన్ చేపించి మొత్తం స్టిక్కరింగ్ గిక్కరింగ్ చేపిద్దామంటున్నా. ఎట్లా అంటే మంచి ఉంటుందా స్టిక్కరింగ్ చేపిస్తే? సాలిడ్ ఉంటది. మొత్తం అన్ని రూమ్ లోకి చేపిద్దాము. సో ఒక్కసారి ఇల్లు చూసుకోరు ఫస్ట్ ఎట్లుందో, స్టిక్కరింగ్ అయిపోయినాక ఎట్లుంటుంది అది కూడా చూపిస్తా. సో ముందు నువ్వు చూపిస్తావా? చూపించేసి. సో చలో మన ఫస్ట్ రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్, నా బెడ్రూమ్ ఇది. సో చలో సెకండ్ రూమ్ చూపిరా. ఆ బుక్కలు అన్ని మూసేసి ఇవన్నీ కొత్త ప్యానెల్ వేపించేసినాం అనమాట. ఏది వేస్తున్నావు కొత్తది ఇప్పుడు క్లీన్ అయిపోయింది అన్న. అదే తర్వాత వాడదాం స్టిక్కరింగ్ అయిపోయినాక. ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. భార్య భర్తలు ఉండాలి ఇంట్లో. పేపర్స్ ఇది స్టిక్కరింగ్ పేపర్స్ అయితే వచ్చేసినాయి మనకి. సో మంచి లేదు తీదాన్ని ఇక్కడ అంటే ఇక ఇంకా కొద్దిగా చేయాలి, దానికి కవరప్ చేయాలి. మంచిగా ఉంది మరి, అట్లా ఏం లేదు, చూసుకోవచ్చు మీరు కూడా. స్టిక్కరింగ్ కూడా వచ్చేసినాయి. ఏం చూపిస్తున్నావు? కిచెన్ రైట్ లైట్ కిచెన్ తెలియదు అనుకుంటూ ఇలా ఉంటారు, ఇట్లా వండుకొని తింటారు కిచెన్ అంటే. కాదు అంతా చూడు ఎట్లా మస్తు మస్తు అయిపోయింది. ఫస్ట్ మొత్తం అసలు దీనికి పెయింటింగ్ గింటింగ్ ఏం లేకుండా మేమే వేసేసినాం పెయింట్లు కూడా అంతా, నేను అన్న. సో ఇదంతా గ్రిల్ అనమాట. ఇవన్నీ మేమే వేసినాం పెయింటింగ్లు చూసుకోవచ్చు. బెంచ్లు అట్లనే పెట్టేసినాం గడవకుండా. అరే దేవుడు లేడు, ఇంకా వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే సో ఇది ఆల్ అయింది. ఏంది చెప్పవా ఇది? డైనింగ్ హాల్ అంటే ఇది ఇంకో హాల్. ఇది స్టిక్కరింగ్ కూడా వచ్చేసి ఇదంతా స్టిక్కరింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏది వస్తుంది? ఇది ఒక సైడ్ వస్తుంది, మళ్ళీ డిజైన్ ఇంకో సైడ్ వస్తుంది అనమాట. బయట చూసుకుంటే అయితే ఇట్లుంటుంది. ఇలా కూడా పెయింటింగ్ చేయాలి, దగ్గర టైం పడుతుంది. కాకపోతే స్టిక్కరింగ్ వాళ్ళకైతే ఇప్పుడే పిలిపించి స్టిక్కరింగ్ అయితే చేపిస్తున్నాం. ఇవన్నీ కొత్త చేయించినాం అనమాట. ఫస్ట్ వేరే ఉండే మొత్తం ఒక్క గంట
గంట తర్వాత మొత్తం మెరిసిపోతుంది అంతే ఇక గంట తర్వాత స్టిక్కరింగ్ మొత్తం వేరే లెవెల్ అయిపోతుంది. ఇల్లు చూస్తే మీరే పర్సన్ అయిపోతారు. అదే ఫస్ట్ బంజారాల్స్ లో ఇల్లు తీసుకున్నాం మనం, బంజారాల్స్ లా. సో స్టిక్కరింగ్ మరి చూద్దాం ఎట్లయితే ఏం లేదు, అయిపోయినాక మొత్తం చూపిస్తాం. సో గైస్ ఫైనల్ గా చూసినట్లయితే సోఫాకి వచ్చింది అనమాట. వచ్చిందండి వయ్యారి. సో ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు? అవన్నీ కావు, ఈమెనే 10 సార్లు ఫోన్లు కొట్టింది. ఏడునో పొద్దుగా నుంచి కనబడతలు అంటే ఒక దగ్గరకు వచ్చిన అని చెప్పిన ఇంటికి లైక్ వాల్ పేపర్స్ వేపిస్తుందని చెప్పేసి సో చూడడానికి అయితే వచ్చినాం అనమాట. సో ఇది ఒక రూమ్ అయితే అయిపోయింది మొత్తం టోటల్ గా చూసుకున్నాడు. అయితే ఒక రూమ్ అయితే వాటర్ ప్రూఫ్ అంట. సరే మనం వాటర్ చూద్దాం. ఇప్పుడే కొంచెంసేపు అయినాక వేయవచ్చు, కానీ వేస్తా అంటే నీ ఇష్టం అంటే బాటిల్ ఉంది కొద్దిగా వేసి. కానీ ఇప్పుడే అతుకు పెట్టారు కదా, మినిమం ఒక 24 hours అయింది అనుకో గమ్ అనేది కరెక్ట్ గా అతుకుపోతుంది. చెప్పానా నీకన్నా ఎక్కువనా? ఇది మేము వేయించినాం పైసలు పెట్టి, అర్థమైందా? ఏమే ఇప్పుడు వచ్చి బాధ చేస్తుంది. ఇవేం లేదు, పొద్దుగాల నుంచి మొలలు అన్ని నేను గోడకి తీసేసిన. వాళ్ళు ఇచ్చింది 50 రూపాయలు పెట్రోల్ కి పిలిపించి పని చేస్తున్నాను. దోస్త్ అన్నప్పుడు చేయాలి. పైసలు చూసుకోదు, పైసలు ఈరోజు ఉంటే రేపు పోతాయి గాయ. సో పైసలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. సో మనం చేసిన స్టిక్కరింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఎట్లున్నారు ఫస్ట్ ఎట్లుండే మన ఇల్లు? ఫస్ట్ బూత్ బంగ్లా ఉండే అనమాట. సో ఇప్పుడు కొంచెం లుక్ వచ్చింది అనమాట వాల్ పేపర్ వేసినాక. అండ్ అట్లనే ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో మొత్తం అయిపోయినాక చూద్దాం. ఇంకా అయిపోలే ఇంకా సగం కి సగం ఉంది. ఇప్పుడు ఒక 50% అయిపోయింది. ఈ హాల్ ఒక్కటి ఉంది. ఇది ఒక్కటి అయిపోతే మనకి రిజల్ట్ అనేది అయితే చెప్పవచ్చు వేరే లెవెల్ అనవచ్చు. సో మస్తు ఉంటుంది నిజంగా చెప్తున్నా. ఇది ఎవరిదో కూడా కాదు, స్టిక్కర్ వేసేటప్పుడు కూడా మన వాళ్ళే, మా అన్న వాళ్ళదే, ఇది తెలిసిన వాళ్ళే. ఒక విషయం చూసుకున్నట్టయితే ఇది బెడ్రూమ్ లో వేసేది, కిచెన్ వేసేసిండు. మనం ఏం చేయలేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అయితే మర్చిపోయేసిండు మన తిట్టకూడదు. ఓకేనా? కానీ ఏమైంది తెలుసా, మెయిన్ థింగ్ అంటే మేము బెడ్రూమ్ కి అనుకున్నాము. మేము వేసి వచ్చే లోపల, మేము బయటకు పోయి తినేసి వచ్చే లోపల అది వేసేసాడు. ఇక ఏం చేయలేము, ఉండలే, ఇక అయిపోయింది. వాళ్ళు ఎట్లా అంటే మెజర్మెంట్ తో కట్ చేసుకుంటారు. ఓకే వాళ్ళకి ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి అట్లా అయిపోయింది. సో ఈ వాల్ పేపర్స్ వాళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, లేదంటే కాంటాక్ట్ వాళ్ళ నంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో చూడండి. సో ఈ రూమ్ అయితే అయిపోయింది ఫైనల్ గా. మన వీళ్ళైతే కూర్చుంటుంది పని చేసి తగ్గిస్తుంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు హాల్ ఒకటే ఉంది కదా, ఇది హాల్ అయిపోయినాక ఏం చేస్తావు చెప్పు నువ్వు? డైనింగ్ హాల్. ఓకే డైనింగ్ హాల్. సారీ, అది పైసలని కాదు మ్యామ్, మ్యాటర్ పైసలది కాదు. ఏంటంటే కొన్ని షీట్లు తక్కువ పడ్డాయి, మళ్ళీ ఆర్డర్ చేసేసినాం, అది కూడా వస్తుంది. సో వచ్చినాక మొత్తం వీడియో అయితే వేరే లెవెల్ ఉంటుంది చూడుర్రి. సో అంత లోపల ఆదికి ఒక మోటివేషన్ డైరెక్ట్ చెప్తుంది. ఎందుకు ఇంత బక్కగా అవుతున్నావు? ఎందుకు అవుతున్నావు? అంతే అంటే బక్కగా అవుతున్నావు. ఎందుకంటే బక్కగా అవుతున్నా అని అంటుంది. చెప్పాలంటే టైంకి అన్నం తింటలేదు. నేను ఇప్పుడు కూడా మంచిగా ఆర్డర్ చేసిన అయినా తింటలేదు, నచ్చలేదు అని అంటుంది. దేనికి పేర్లు పెడుతుంది, పేర్లు పెట్టకుండా తింటే మంచిగా ఉంటుంది అని చెప్పిన. పెట్టదు అంటే నాకు ఫుడ్ చాలా రేర్గా నచ్చుతుంది అనమాట. నచ్చితేనే బయట తిండి చిరుదండిలు బాగా నచ్చుతాయి. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. సో ఇంట్లో ఉన్న ఫుడ్ తింటలు, ఇంట్లో ఉన్న ఫుడ్ తింటేనే మంచిగా ఉంటుంది. చెప్పు రే మీకు జరా. సో వాళ్ళ మమ్మీ ఆమె కోసం ఎన్ని అంటే అని వండుతుంది, ఆమె ఏదంటే అది చేస్తుంది, ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చేస్తుంది. కానీ ఈమెకి ఉన్న అన్నం మీద ఉన్నంత కోపము మనుషుల మీద ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అసలు తినలేదు, మనం తింటలేదు.
సో guys, మా దగ్గర పెద్ద పెయింటర్ అన్నారు చూసుకోండి. ఈమెనే నాకు కూడా పెయింట్ వేయడం వచ్చు. రోజు 300 కూలి. అది కూడా ఆ పెయింట్ వేసినాక మనం డబల్ మళ్ళీ కూలర్ పెట్టి వేయించుకోవాలి. సో అంత మంచి పెయింట్ వేస్తాను అన్నమాట చూస్తున్నా. అసలు పెయింట్ వేసిన గోడకి మళ్ళీ వేస్తున్నా. టైమింగ్ పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల చూస్తున్నారా? దాకా అన్నం కూడా తినది. అట్లా ఆమె వేసిన పెయింట్ కి మళ్ళీ పేపర్స్ అతక పెట్టిస్తున్నాడు. అంత పని అంత మంచి పని చేస్తుంది ఆమె. చేయి పెట్ట చెయ్యి రుద్దు రోజు కావాలని రుద్దుతుంది మళ్ళా. కూలి ఎంతనంట? అంటే నేను చెక్ చేస్తాను అనమాట, అంటే పనులు చేస్తున్నా లేదా అని. ఇట్లాంటి వాళ్ళే పందిరి గురించి పని చెప్పేతోళ్ళు. ఆమె ముఖం చిన్నగా చేసుకుంది, ఎందుకంటే ఆమె కొడుతుంటే పెయింట్ అది తోతలేదు ఇంకా. సో ఉట్టి బ్రష్ పట్టుకొని చెక్ చేస్తున్నా వర్క్ మంచిగా చేసిరా లేదా అని. అచ్చా అంటే పని మనిషే ఈమె. ఇంకా మేము అడుగుతున్నాం, మేము అడిగినందుకు ఆమె చెక్ చేసి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు కదా, మరి పని మనిషి అంటే చెప్తున్నావు. నా అసిస్టెంట్ అన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీకు నా assistant. సపోర్టర్ లాగా నేను. అసిస్టెంట్. సో మీరు చెప్పుడు కామెంట్ లో, నేను ఆమెకు సపోర్టర్ అని లేదంటే అసిస్టెంట్ చూడు Assistant. కామెంట్ ఏమొస్తుంది దాన్ని బట్టి నేనే నెక్స్ట్ మన వీడియో చేస్తాను. నేను assistant. అసిస్టెంట్ కాదు. సో నేను ఆమెకు ఒక సపోర్టరు, ఎట్లా వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ నేనే చెప్తా కాబట్టి ఆమె ఈరోజు ఇది ఉంది. చెప్పు ఏడు ఉరికిపోతుంది. ఎందుకు ఉరుకుతున్నాయ్యా? మళ్ళీ చెప్పు మళ్ళా. కూర్చున్నావు. భయపడొద్దు, నిజాయితీగా మాట్లాడినప్పుడు నిజాయితీగా ఉండాలన్న. అవును. ఇప్పుడు వీడియోలు తీస్తున్నందుకు పైసలు తీసుకుంటుంటే అరే ఏంట్రా ఇది? అలాంటి ఫోన్ పే ఓపెన్ ఆ ఫోన్ పే ఎందుకు తెలుసా? జస్ట్ ఇప్పుడు ఎక్కడైనా బయటకు పోయినప్పుడు తిననీకో అది అదే అట్లా నేను ట్రాన్సాక్షన్ చూపించాను ఏం చాలా. చేపించుకోను అంటే ఒక్కడికి ఏం చేయడం అనమాట. సో guys, అరే మీ ఇద్దరు కొట్లాడకండి, మీకు ఇద్దరికి పరిష్కారం అరే అడగండి. కాదు నేను ఏమంటున్నా, ప్రతి వీడియోకి పైసలు తీసుకుంటాడు అనమాట. ఏ వీడియో ఇన్స్టాగ్రామ్ కి ఎడిటింగ్ Guys, మీరు ఎంతమంది నమ్ముతారు? అన్న, Bye, God, అన్న, పైసలు. పైసలు తీసుకుంటున్నాను. పైసా బరాబర్ తీసుకోవాలి. పైసా పే తమాషా తెగ్ దునియా మొత్తం పైసా వినా నడుస్తుంది. పైసలు ఇవ్వకపోతే మేము చిన్న ప్యాంటు సిక్కుడి కాదు కాదు, అదంతా వేరేళ్ళకి ఇచ్చే పైసలు నాకు, వేరేళ్ళకి ఇచ్చే పైసలు నాకు చూపిస్తున్నామే. ఇక అవి నావి కావు. అసలు అవి నావి కూడా కాదు. పైసలు ఇవ్వకపోతే మామూలు వాళ్ళ ఇంటికాడికని పెట్రోల్ ఓపెన్ పెట్రోల్ పెట్రోల్ కి 50 రూపాయలు అడుక్కొని పెట్రోల్ వచ్చిండు. వచ్చిండు. మళ్ళా ఆడు కొట్టించిన పెట్రోల్ కి ఆయన ఎంత పని చేస్తున్నాడు తెలుసా? కరెక్టే కదా. ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి ఆయన వచ్చి వర్క్ చేసిన, ఎందుకు నా ఫ్రెండ్ కాబట్టి. సో కానీ నేను వచ్చింది ఏమనుకో, పైసలు నువ్వు పెట్రోల్ కొట్టించా, నీ కోసం వచ్చినా, మన ఇల్లు కోసం వచ్చినా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన బెడ్రూమ్ అన్నమాట. ఎంతుంది, ఎట్లా కనబడుతుంది నిజంగా చెప్తున్నా. మొత్తం నీకు కనబడతలేదు. అదే కాదు, అది ఎందుకు అది ఉంటే డార్క్ కలర్ పెట్టాం కాబట్టి అట్లా ఉంది. చీకటి కనబడుతుంది. తిరిగి ఇట్లా రౌండ్గా ఆ. ఇలా చూపి చూడు, మీరే చూడు మొత్తం రూమ్ ఎట్లుందో. మొత్తం ఎర్ర ఎర్ర కాదు అంటే ఇది గోల్డ్ కలర్ లో కొద్దిగా ఉంటది అనమాట. సో అది ఏంటంటే ఎండిపోలేదు, గమ్ ఉంది మొత్తము. అది ఎండిపోయినాక మనకి షైనింగ్ అనేది మస్తు ఇస్తుంది, వేరే లెవెల్ ఉంటది. ఇంకోటి ఏది? ఇది హైలైట్. ఇది ఎట్లా మంచిగా ఉందా? స్టిక్కర్ మంచిగా ఉందా? క్వాలిటీ కూడా క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఇంకా కొంచెం ఎండితే ఇంకా సూపర్ గా ఎండిపోతుంది. అది అంతా ఎండిపోయినాక మాస్టర్ బెడ్రూమ్ లో మన మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఈ ఇల్లు మా ఇల్లు అన్నమాట. సో అంటే వీళ్ళందరికీ పనులాగా పెట్టినా అన్నమాట. ఓహో ఇది భలే ఉంది అబ్బా. వర్క్ చేస్తా అని చెప్పేసి ఇంట్లో వీళ్ళకి పనులాగా అంతా చూసుకోమని చెప్పిన. అందుకే పొద్దున్న టైంకి వచ్చారు అనమాట. టైం అయిపోకుండా వెళ్ళిపోతారు. సో అర్థమైందా? సో అందరూ అందుకే సో guys, ఎంత మోసం తెలుసా? ఇందాక మన ఇల్లు అన్నారు, పని అంతా అయిపోయినాక మా ఇల్లు అంటున్నారు. అదే కాదు, అది మన ఇల్లే, మన ఇల్లే. మాది కాదు నాది గైస్. వాచ్మెన్ అనమాట. దీనిలో ఒకవేళ లిఫ్ట్ ఆగిపోయినా బాసలు watchman. ఏడిపోతావు పో పో. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. హారికకి ఇష్టమైన కలర్ బ్లాక్. ఓకే. బ్లాక్ అండ్ వైట్ అనే అంటే లైక్ కాంబినేషన్ బాగుంటది అనమాట. సో అట్లా అని చెప్పేసి ఈ రూమ్ కి ఎంత వేసినారు స్టిక్కర్ అనమాట. మంచిగా ఉంది. ఒక్కకు స్టిక్కర్ బాగుంది, ఇంకా ఆరలేదు అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం చూపి అట్లా తిరుగు. అది బ్లూ కలర్. నాకు బ్లూ కలర్ నాకు కూడా నచ్చలేదు. అదే నచ్చలేదా? దొంగ ఇగో నేను సెలెక్ట్ చేసినామో నచ్చలే అంటుంది, ఆమెకు సెలెక్ట్ చేసి నచ్చిన అంటుంది. ఇది అన్యాయం ఇది. బాగుంది అండ్ అలానే వాటర్ ప్రూఫ్ కూడా అన్నమాట. సో మీ ఇళ్ళల్లో కూడా ఇట్లా లైక్ ఏమంటే పాడైపోయిన గోడలు అలా ఉంటుంది కదా. సో కవర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు మనం అయితే. అరే అరే పాపం వాళ్ళంతా ఆగమైతు.
సో అది చూసుకున్నట్టయితే ఫైనల్ గా మొత్తం అయిపోయింది. నేను మీకు ఒక్కొక్క రూమ్ సినిమాటిక్ షాట్ లో చూపిస్తా, మస్తు ఉంటుంది. చెప్పండి ఎట్లా ఉంది? సాలిడ్ ఉంది. ఇంకా మన బ్యాక్గ్రౌండ్ ఎట్లా చూసాం. అయ్యా కోమా మొత్తం జబర్దస్త్ చేసిర్రు. వీళ్ళతో నేర్పించుకోండి, మస్తు ఉంది. ఎక్సలెంట్ ఉంది. కరెంట్ పోలేదు ఇక్కడ, ఆయన ప్లగ్ కొద్దిగా వర్క్ ఉంది. మాట్లాడడానికి వస్తేలో నాకు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, అంత మంచిగా కనబడుతుంది. స్టార్టింగ్ కి ఇప్పుడు మీరే చూడవచ్చు, బిఫోర్ వీడియో ఎట్లుంది, ఆఫ్టర్ వీడియో ఎట్లుంది, మీరు కూడా చూసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క రూమ్ సినిమాటిక్ లో తీసి చూపిస్తాను, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో గైస్ మీకు కూడా ఇట్లాంటి స్టిక్కర్ కావాలన్నా, లేదంటే మీకు ఒక పార్టీలో కానీ అంటే లైక్ ఒక రెనోవేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా కింద నంబర్ పెడుతున్నా, జల్దీ పోయి కాంటాక్ట్ గారబ్బా. నా పేరు చెప్పారు అనుకో, ఫోన్ చేసి నిజంగా చెప్తున్నా పక్కా డిస్కౌంట్ ఉంటుంది. ఏమంటాం, డబల్ డిస్కౌంట్ అంట, ఆయనతో మాట్లాడి వేపిస్తుంది ఇదంతా. ఓకేనా? సో నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ వర్కర్స్. ఇగో ఈ అన్న అందరికన్నా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ బోలో. సో అన్నకి తెలుగు రాదనమాట, హిందీ వస్తుంది. సో ఈ వర్కర్స్ లేలే అన్న కూడా మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలా. ఇక ఇంకా చేస్తున్నారు. సో ఇంకా కొద్దిగా ఉంది, ఈ ఒక్కటి అయిపోతుంది. సో ఇక్కడికి అయితే జబర్దస్త్ వచ్చేసింది ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. లైటింగ్ ఇంకా మేము లైటింగ్ కొంచెం ఫిట్ చేయలేదు, లైటింగ్ ఫిట్ చేసినాక ఇంకా మంచిగా అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్ వాల్ అనమాట. ఇక్కడ లైటింగ్ వస్తే ఇంకా ఎట్లా చెప్పారు, మీరే చెప్పారు ఎట్లా వస్తుంది కదా. సో బిఫోర్ ఆఫ్టర్ అయితే వేరే లెవెల్ అయితే నిజంగా చెప్తున్నా. సో మీకు కావాలంటే మీరు కాంటాక్ట్ అయిపోయి ఇంకేమొద్దు. సో నిజంగా చెప్తున్నా, నా పేరు చెప్తే అయితే డబల్ డిస్కౌంట్. సో అన్న ముఖం చూపిస్తే మొత్తమే డిస్కౌంట్ ఇంకా. సో చలో గైస్, బై. Check the mic and make sure it sound right, boys.